హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో టొమాటో పప్పుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ టొమాటో పప్పు చేయడం అందరికీ తెలిసిందే, కానీ తెలియని వారి కోసం ఈ వీడియో. ఈ టొమాటో పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. నేను చూపించినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక గ్లాస్ దాకా కందిపప్పుని తీసుకున్నానండి. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేయండి. ఇంకా ఒక స్పూన్ సాల్ట్, మరొక స్పూన్ పసుపుని వేయండి. తర్వాత 3 నుంచి 4 సన్నగా కట్ చేసిన టొమాటోలు, మరి ఒక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను కూడా వేయండి. తర్వాత 6 నుంచి 8 దాకా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. ఈ పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేశాక ఇప్పుడు ఒక్కసారి నీట్గా కలిపి మూత పెట్టండి. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ తర్వాత 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ ఆవిరంతా పోయాక మూత తీసి చూడండి. మన పప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. తర్వాత మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో నీట్గా మెదుపుకోవాలండి. ఇలా నీట్గా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టండి. తర్వాత మనం ఈ పప్పుకి పోపు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టుకోండి. గిన్నె హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ కందిపప్పు, ఇంకా 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 4 నుంచి 5 పచ్చగా దంచిన వెల్లుల్లిని కూడా యాడ్ చేయండి. ఇలా అన్నీ యాడ్ చేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి మనం పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పుని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఆ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఒక్కసారి కలిపి ఆ వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇలా వాటర్ని యాడ్ చేశాక పప్పుని ఒక్కసారి నీట్గా కలుపుకోండి. తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక్కసారి నీట్గా కలుపుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా పప్పుని తయారు చేసుకోవచ్చు అండి. ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.